ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారా? ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. చూసినప్పుడు మీకు సమాజంలో మనం ఎలా బ్రతకాలో మీకు అర్థమవుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడు ఏదోని తోటలో దేవుడు మంచి చెడు తెలివినిచ్చి వృక్ష ఫలాన్ని పెట్టాడు. ఎందుకంటే అది తినకండి, తింటే అవి రెండు తెలిసినప్పుడు మీరు చచ్చిపోతారు, ఆత్మ సంబంధాలుగా చచ్చిపోతారు. శరీర సంబంధాలుగా బతకొచ్చు, కానీ ఆత్మ సంబంధాలుగా చచ్చిపోతారని దేవుడు అన్నాడు, ప్రకటించాడు. కానీ మనిషి ఏదైతే దేవుడు మంచి చెడు తెలుసుకున్నది మంచిది కాదని చెప్పాడో అది తెలుసుకునే ప్రయత్నం ఈనాడు చేస్తున్నాడు. వద్దన్న పని ఆనాడు ఆదామవులు కూడా చేశారు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఏదో తోటలో ఆదామవులు తిన్న ఆ వృక్ష ఫలముల ద్వారా మంచి తెలిసింది మనిషికి, చెడు కూడా తెలిసింది. ఇప్పుడు మంచి చెడు రెండు కూడా మనిషిలో ఉన్నాయి. మంచి చెడు తెలివినిచ్చే వృక్ష ఫలం ఎలాగో మనం కూడా అలాగనే. ఇప్పుడు మంచి చెడు మనకు తెలుసు, మనం కూడా వృక్ష ఫలము. ఇప్పుడు మనలో నుండి ఏది బయటకు వస్తుంది, ఏ ఫలాలు బయటకు వస్తున్నాయి, సమాజానికి మనం ఏం అందించగలుగుతున్నాము, మన ద్వారా మంచి అనే ఫలాలు బయటకు పోతున్నాయా, లేదంటే చెడు అనే ఫలాలు బయటకు పోతున్నాయా? దేవుడు కోరుకుంటున్నాడు మన ద్వారా మంచి బయటకు పోవాలని. మరి ఇప్పుడు మనం మంచి చెడు తెలిసిన మనుషులుగా ఈ భూలోకంలో బ్రతుకుతున్నాం. ఆనాడు ఏదో తోటలో జీవవృక్ష ఫలం కూడా దేవుడు పెట్టాడు, దాన్ని తినలేదు. ఎందుకు తినలేదు? ఈ మంచి చెడు రెండు చేసిపోయాయి. ఈ మనిషి మంచి చెడు తెలిసిన ఈ మనిషి మంచి పనులు చేస్తాడు, ఒకటి మంచి చేస్తే 4 చెడు చేస్తాడు. మరి ఇప్పుడు నిరంతరము జీవించే ప్రమాదం ఈ లోకానికి, మనుషులకి. ఈ మనిషి నిరంతరము జీవిస్తే ప్రమాదము, ఎందుకంటే సావే లేకపోతే ప్రమాదము. అందుకని దేవుడు వారికి మరణాన్ని నిర్ధారం చేశాడు. ఇప్పుడు మనము పుట్టినరోజు నుంచి ఎన్ని రోజులు బతుకుతామో తెలియదు, కానీ మంచి పనులు చేసి ఎన్నాళ్ళు బతికినా దేవుని రాజ్యానికి పోతాం. ఎన్నాళ్ళు బతికినా ఒకరోజుకే పోవచ్చు, పిండముగా ఉన్నప్పుడే పడితేనే కిందికి బయటికి, లేదా 100 ఏళ్ళు బతుకు కూడా పోవచ్చు, సత్య పరలోకానికి పోతాం, దేవుని రాజ్యానికి. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, ప్రసంగి గ్రంథంలో ప్రసంగి అంటాడు, అతిగా దుర్మార్గము పనులు చేయకు, నీ కాలము రాకముందే నువ్వు ఎందుకు చచ్చిపోతావు అని. అంటే దుర్మార్గం పనులు చేస్తే చచ్చిపోతామా? కాలం రాకనే చచ్చిపోతామా? అంటే మనం నిర్ధారం కాకనే మనకి మరణము, చచ్చిపోతామా? అంటే పోతాం, గ్యారంటీ. చాలామంది మా కళ్ళ ముందర పోతూ ఉంటారు. అలాగనే దుర్మార్గం పనులు చేయటం మంచిది కాదు, మన కాలం రాకనే మనం చచ్చిపోతాం. దేవుడు చెప్తున్నాడు, మంచి ఫలములు ఫలించడి.